ఈ ఫేస్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. ఏదైనా కామన్గా స్విచ్ బోర్డ్ ఏదైనా కూడా నా ప్రొఫెషనల్ చేసే వాళ్ళు ఎట్లయితే రైట్ సైడ్ అనేది ఫేస్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ అయితే న్యూట్రల్ వస్తుంది. ఈ పైన టాప్లో ఉంది కదా, ఈ ఓ అయితే ఎర్త్కి పెడుతుంది. మనం ఈ మధ్యలో చూస్తున్నాం ఎర్తింగ్ లేక మన హోమ్ అప్లయన్స్ అనేది కాలిపోవడం అనేది జరుగుతుంది. ఆ ఎర్తింగ్ ఎట్లా చేసుకోవాలన్నది నేను మా ఇంట్లో చాలామంది అడుగుతున్నారు, కమెంట్స్లో అడుగుతున్నారు. మాకు ఇంట్లో ఎర్తింగ్ ఉందా లేదా తెలుసుకోవాలంటే ఎట్లా అంటే ఓన్ హౌస్ వాళ్ళకైతే తెలుస్తుంది. బట్ సిటీలలో హైదరాబాద్లో రెంట్లకు ఉంటారు, వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఎర్తింగ్ ఉందా లేదా అని చెప్పి వాళ్ళకు తెలియదు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో బాగా యూస్ఫుల్ అవుతుంది. మనకు ఇంట్లో ఎర్తింగ్ ఉన్నదా లేదో తెలుసుకోవాలంటే ఇట్లా ఒక వైర్ తీసుకొని ఫస్ట్ కొంచెం లీడ్ తీసుకోవాలి. ఇట్లా లీడ్ తీసుకొని ఇట్లా ఒక టెస్టర్ తీసుకొని దీని బ్యాక్ సైడ్ ఇది ఓపెన్ చేసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి జస్ట్ ఇట్లా దీని చుట్టూ ఒక రౌండ్ వేసుకోవాలి. ఇట్లా ఒక రౌండ్ వేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. ఇది అయిపోయాక ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఎప్పుడైనా ఫేస్ రైట్ సైడ్ ఉంటుంది, న్యూట్రల్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఈ ఫేస్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. ఏదైనా కామన్గా స్విచ్ బోర్డ్ ఏదైనా కూడా నా ప్రొఫెషనల్ చేసే వాళ్ళు ఎట్లయితే రైట్ సైడ్ అనేది ఫేస్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ అయితే న్యూట్రల్ వస్తుంది. ఈ పైన టాప్లో ఉంది కదా, ఈ ఓ అయితే ఎర్త్కి పెడతాను అన్నట్టు. ఈ బ్యాక్ సైడ్ మనం ఎర్తింగ్ చేసుకుంటే ఎర్త్ కనెక్షన్ ఉంటుంది. దానికోసం మన ఇంట్లో ఎర్తింగ్ ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలంటే ఇట్లా టెస్టర్తో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఫేస్ వస్తుందా లేదా చూసుకోవాలి. చూడొచ్చు ఇక్కడ ఫేస్ వస్తుంది, మనకి లైన్ వస్తుంది. నేను టచ్ చేస్తున్నా చేతితోని, టెస్టర్ కాబట్టి పర్లేదు. మధ్యలో రెస్టార్ ఉంటాయి, దీనికి నో ప్రాబ్లం, చేతితో పట్టుకోవచ్చు. ఇక్కడ గ్లో అవుతుంది, టెస్టర్ గ్లో అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇటు సైడ్ న్యూట్రల్లో పెడితే కూడా సేమ్. ఇప్పుడైతే మనకు అంటే మనం కింద ఉన్నా కదా, నేను చెప్పులు వేసుకోలేదు, కింద ఉన్నా కాబట్టి నాకు ఎర్తింగ్ అనేది ప్రాపర్గా వచ్చింది ముట్టుకున్నా కూడా. ఇప్పుడు మనం న్యూట్రల్లో పెట్టి ఉందాం. న్యూట్రల్లో పెట్టినా కూడా ఇక్కడ లైట్ అనేది గ్లో కావాలి. లైట్ అనేది గ్లో అయితే ఇక్కడ న్యూట్రల్ కరెక్ట్ ఉన్నట్టు మనకు ఫేజ్ వచ్చింది, న్యూట్రల్ వచ్చింది. ఎప్పుడైనా ఈ ట్రిక్ మనకు ఇంట్లో న్యూట్రల్ వైర్ కట్ అయినప్పుడు పవర్ అనేది రిటర్న్ వస్తుంది. అప్లియన్స్ కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ న్యూట్రల్ వైర్ వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఆ ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసి అట్లే పెడతాం. స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ పవర్ అనేది సర్క్యూట్ ద్వారా రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయ్యి మన వాషింగ్ మిషన్లో ఫ్రిడ్జ్లో స్టోరేజ్ అయి ఉంటుంది. మనం తాకినప్పుడు మన ద్వారా ఎగ్జాంపుల్ ఇది ఫ్రిడ్జ్, మనం ఫ్రిడ్జ్ని తాకిన మన ద్వారా గ్రౌండింగ్ అవుతుంది, ఎర్తింగ్ అవుతుంది. పవర్ అనేది ఎర్తింగ్ అయినప్పుడు మనకు షాక్ తగ్గుతుంది. అట్లాంటివి జరగకుండా ఉండాలని ఈ ఎర్తింగ్ పాయింట్ పెట్టుకోవడం. ఎర్తింగ్ పాయింట్ సరే మనకి ఇప్పుడు ఉందా లేదా తెలుసుకోవాలంటే ఇక్కడ తాడు ఉంది కదా, ఈ పైన టాప్లో పెడితే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా వస్తుంది. అంటే మనకి ఎర్తింగ్ ఉన్నది. ఇక్కడ న్యూట్రల్లో పెడితే ఎట్లా గ్లో అయిందో ఇక్కడ టాప్లో పెట్టినా కూడా మనకు అట్లనే గ్లో కావాలి. న్యూట్రల్లో పెడితే ఏదైతే గ్లో అయిందో టాప్లో కూడా అట్లనే గ్లో కావాలి. అట్లయితే మనకు ఇది ఎర్తింగ్ ఉన్నట్టు. ఒకవేళ టాప్లో కనుక ఈ వైరు టాప్లో కనుక పెడితే మనకు లైట్ ఇట్లా గ్లో కావాలనుకో టాప్లో పెడితే ఎర్తింగ్ లేనట్టు. సో మీకోసం ఇంత మల్టీమీటర్తో కూడా వోల్టేజ్ చెక్ చేద్దాం. అంటే మనకు ఎర్తింగ్ ఉందా లేదా, ప్రాపర్గా వస్తుందా లేదా మల్టీమీటర్తో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మల్టీమీటర్ని ఏసీ మోడ్లో పెట్టినాం. 240 ఏసీ మోడ్లో పెట్టేసి జూమ్
245 వస్తుంది. ఇక్కడ ఫేస్ న్యూట్రల్ మధ్యలో 244 245 వోల్టేజ్ వస్తుంది. అలాగే ఇక్కడ న్యూట్రల్కు ఎర్తింగ్ మధ్యలో 1 or 2 రావాలి. ఇక్కడ ఓకే 4-5 వస్తుంది, 2 వస్తుంది. ఓకే పర్ఫెక్ట్ ఉన్నట్టు. సో మనం ఇట్లా కూడా తెలుసుకోవచ్చు మన ఇంట్లో ఎర్తింగ్ వస్తుందా లేదా, ఎర్తింగ్ కనెక్షన్ ఉందా లేదా, మన వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు మనం మల్టీమీటర్ ద్వారా. కోసం మనం సపోర్ట్ చేసి ఇట్లాంటి మరిన్ని ఎక్స్పెరిమెంట్ చేసి నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేసి షేర్ చేయండి.